మంచిది. చేరొచ్చింది అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృప వల్ల బాగానే ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కుమారికి నిన్న ఫోన్ చేసినప్పుడు నీ ఇష్టం బాబాయ్, ఎక్కడున్నారా బాబాయ్ అని చెప్పన్నారు. ఆ మాట కొద్దిగా నాకు సంతోషం వేసింది. నేను శనివారం ఫోన్ చేశాను, ఏమంటే ఆదివారం ఒక రోజు వస్తాను అని చెప్పి ఫోన్ చేశాను. నీ ఇష్టం బాబాయ్, నేను ఎప్పుడు వస్తాను, నీ ఇష్టం బాబాయ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మళ్ళీ నడిపించారు ఒక ఆదివారము. అందుని బట్టి దేవునికి మహాకృపను కలుగును కాక. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకొని సమయాన్ని ముందుకి సాగిపోదాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వాక్యాన్ని మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ వాక్యము 11వ వచనం చదువుకుందాం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపచేవాడను నేనే. ఈ అన్ని దేవతయు మీలో ఉండలేదు. నేనే దేవుడును, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా మాకు ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును ప్రభా ఘనత మహిమ ప్రభావమును చెల్లించుకున్నా ప్రభా. ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభా, ఈ యొక్క ఆయా మొదటి ఆదివారంలో ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. అయా నీ వాక్యాన్ని కొన్ని నిమిషాలను ధ్యానం చేస్తుండగా ప్రభా, వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసును ప్రభా, అర్థం చేసుకున్న వాటిని అంగీకరించే మనసును ప్రభా మాకు అందరి మీద దయచేయమని, అయా ప్రభా చదవని వాక్యం మాకు మిలిచి మాకు వడ్డించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే నేనే యెహోవా, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే, ఆయన నిన్ను నన్ను రక్షించడం కోసమే ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎటువంటి విషయంలో మనం రక్షిస్తాడంటే, రక్షణ అనగా మనం గ్రహించేది ఏంటంటే, ఒకటి ఆత్మ సంబంధమైన రక్షణ ఉంది, ఒకటి శరీర సంబంధమైన రక్షణ ఉంది, ఒకటి శాశ్వతమైన రక్షణ ఉన్నది, ఒకటి భూ సంబంధమైన రక్షణ ఉన్నది. అందుకని రక్షణ అనగానే మనకు గుర్తొచ్చిన అపాయం నుండి, ప్రమాదం నుండి రక్షించబడుట. షడ్రకు మేషకు అబ్రహేలు వాళ్ళ అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు మా దేవుడైన యెహోవాను మేము రక్షించకపోయినా సరే, ఇదిగో మేము సమర్థులము, ఇదిగో ఆయనను స్తుతించడానికి గణపరచకుండా మేము ఉండలేము, మేము సావడానికి మేము సిద్ధమే అని చెప్పేసి షడ్రకు మేషకు అబ్రహేలు వాళ్ళ అగ్నిగుండంలో వేసినప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు 4 వ్యక్తులు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని అగ్నిగుండం నుండి వాళ్ళు రక్షించారు. ఇది శరీర సంబంధమైన రక్షణ. అపాయం వచ్చినప్పుడు, ప్రమాదం వచ్చినప్పుడు దేవుని రక్షిస్తాడు. ఎప్పుడేంటంటే దేవుడి కొరకు రోషం కలిగి నిలబడినప్పుడు, దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు, దేవుడు నిన్ను ఏ విధంగా చేద్దాం సరే ఆయన తప్పించినప్పుడు, రక్షించినప్పుడు ఆయన సమర్థులై ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆ పేతురు వానలో వెళ్తున్నప్పుడు పెద్ద తుఫాను రాగానే, గాలి తుఫాను రాగానే వాళ్ళు ఏం చేస్తారు, కేకలు వేస్తున్నారు. వాళ్ళు అయ్యా మనం రక్షించము, నీకు చింత లేదా అని అన్నప్పుడు ఆయన తలగాలు వాల్చుకొని నిద్రిస్తున్నప్పుడు వాళ్ళు శిష్యులు ఆయన ఎవరికి వచ్చి, ఇదిగో నీకు చింత లేదా, మేము నశించబోతున్నాం, నీకు చింత లేదా అని ఆయన లేపినప్పుడు ప్రభు ఏమన్నారంటే, ఇది ఎందుకు మీరు కలవరపడి ఎందుకు మీరు భయపడతారు అని చెప్పేసి లేచి గాలిని సముద్రం గద్దించినప్పుడు అవి మిక్కిలి నిమ్మలమాయను. అంటే వాళ్ళలో కూడా, తుఫాన్లో కూడా దేవుడు ఏం చేసేవాడంటే ఆయన రక్షించువాడు ఆయన. అంత మాత్రమే కాకుండా యేసు బొమ్మలు ఆ యేసుడు గుంతలు తోసి వేసినప్పుడు, అలా అమ్మి వేసినప్పుడు, ఇదిగో నీ యేసుడు ఆ తండ్రి దగ్గరికి వచ్చి ఒక వస్త్రం తీసుకొని చంపివేసినప్పుడు ఆ తండ్రి ఎంతగా విరమించి వేడిచినప్పుడు యేసుని గుంతలో నుండి రక్షించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు శరసాలలో పడవేశాడు. యేసుని శరసాలలో పడవేసినప్పుడు ఆయన ప్రభు ఒక కల వేసినప్పుడు దాని కలబానగా
యేసుని విడిపించినట్టుగా రక్షించడం మనం చూస్తున్నాము. ఇలా మనం చెప్పుకుంటూ పోతే శరీర సంబంధమైన రక్షణ మన దేవుడు మనల్ని రక్షించేవారు. అంత మాత్రమే కాకుండా మనం గమనిస్తున్నట్లయితే అక్కడ పౌలు శరీరం సెరసాల్లో ఉన్నప్పుడు, వాళ్ళు బంధకాల్లో బంధించబడి ఉన్నప్పుడు, వాళ్ళు సెరసాల్లో వాళ్ళ చేతులు కాళ్ళు కట్టివేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళు మధ్యరాత్రిలో గంభీరంగా ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ఆరాధిస్తూ మధ్యరాత్రిలో ప్రభుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ మధ్యలో భూకంపం, మహా భూకంపం తెప్పించి వాళ్ళ సెరసాల నుండి దేవుడి పేతులు పౌల శిలను ఏం చేశాడు? రక్షించాడు. ఆ దూతను పంపించాడు. ఇదిగో పేతులు నడుము కట్టుకో, లేచి నడుము కట్టుకో, ఆ చెప్పులు తొడుక్కొని నువ్వు బయటికి రానప్పుడు అతను కళనుకొని భయపడి దేవుడు కళనుకున్నాడు. అని చూడండి, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నంటే ఆయన రక్షించువాడు, నిన్ను అపాయం నుండి ప్రమాదం నుండి రక్షించువాడు ఆయన. అందుకనే ప్రభు అన్నాడు, నేను యెహోవాను తప్ప నేను ఒక రక్షకుడు మీకు లేడని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా మనం గమనించిన చూడండి, అదే యెషయా గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనంగా గమనిస్తున్నట్టే అక్కడ కూడా చక్కని మాట ఉంది. ఆ మాట కూడా మంచిది. 19వ అధ్యాయము యెషయా గ్రంథం 20వ వచనం కూడా మనం గమనిస్తున్నట్టే అక్కడ కూడా చక్కని మాట ఉంది. ఆ మాట కూడా మనం చదివినట్లయితే అక్కడ కూడా మాట చదువుకున్నాం. యెషయా గ్రంథం 19వ అధ్యాయము 20వ వాక్యాన్ని కూడా మనము చదువుకున్నాం. అది ఐగుప్తు దేశంలో సైన్యముల అధిపతి యెహోవా చూచునగాను సాక్షాత్తముగాను ఉండెను. ఆ బాధకులను గూర్చి వారి యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన ఒక రక్షకుణ్ణి పంపును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మన ఐగుప్తు సైన్యంలో అధిపతి యెహోవా ఇలాగునా నాకు చూచునిగా ఉన్నాడు. ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు నీకు చూచునిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన నీకు చూచునిగా ఉన్నాడు. ఆ చూసిన ప్రభువైన యేసుక్రీస్తు మనం ఏమవసరం వస్తుందంటే ఆయన వారి బాధల గురించి వారు మొదపెట్టగా, వారి బాధల గురించి, వారి శరీర బాధల గురించి నిత్యుడు విడిచినప్పుడు, వారి బాధల నిమిత్తం వారు మొదపెట్టినప్పుడు యెహోవాకు మొదపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన ఒక రక్షకుని పంపించాడు. అతను వారిని విమోచించిన వాడు, విడిపించిన వాడు ఆయన. సూర్యుడైన ఒక రక్షకుడు మీ కొరకు పంపించి ఉన్నాడు. ఆయన వారిని విమోచించేవాడు, వారిని రక్షించేవాడు, వాళ్ళని విడిపించేవాడు. విమోచనలుగా ఆయన బలైపోయి పక్కన వాళ్ళని విడిపించడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విమోచన అనగా నిన్ను విమోచించి, నిన్ను ప్రేమించి, నిన్ను రక్షించి, నీ కొరకు బొద్దులుగా ఆ కొనడప్పుడు మనల్ని అనుభవించిన వాడు నిన్ను విమోచించడం కోసమే ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అంత మాత్రమే కాకుండా నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం మనం గమనిస్తే అక్కడ కూడా చక్కటి మాట ఉంది. ఆ మాట మనం చదివినట్లయితే అక్కడ కూడా మాట చదువు. నిర్గమాకాండం 14వ అధ్యాయము 13వ వచనం కూడా ఒక మాట మనం చదివినట్లయితే అక్కడ కూడా చక్కటి మాట ఉంది. ఆ మాట కూడా మనము చదువుకుందాం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 13. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగచేయు రక్షణను మీరు ఊరికి నిలబడి చూడుడి. మీరు నేను చూసిన ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నడూ చూడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించండి, మోషే చేస్తున్న ప్రార్థన అంటే అందుకు మోషే భయపడి ఏంటంటే ఏం చేశాడు? మోషే భయపడ్డాడు. ఐగుప్తులో ఒక సైన్యం తిరుగుతున్నది, ఎర్ర సముద్రం వేసి ఎదురుగా ఉన్నది. అదే ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే అందుకు మోషే భయపడి యెహోవాకు మొదపెట్టగా మరి నన్ను రక్షించాడు. మీరు ఊరికి నిలబడి చూడండి. మీరు ఏమి చేయడం అవసరం లేదు, మీరు ఆయుధాలు వాడడం అవసరం లేదు, ఆయుధాలు ఉపయోగించడం అవసరం లేదు. పసిపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, ఇదిగో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఊరికి నిలబడి మీరు చూడండి. ఏమన్నాండి? నేను మీకు ఊరికి నిలబడి మీరు చూడండి, నేను గొప్ప కార్యం నేను చేయగలిగిన వాడు. ఏంటంటే
ఎర్ర సముద్రం 2 పాలుగా చేసి వారిని ఆగిన నేల మీద నడిపించి, ఇది ఎలాంటి రక్షణ అంటే వారిని అపాయం ఉన్నప్పుడు రక్షించేవాడు. ఆత్మ సంబంధమైన రక్షణ మనం గమనిస్తున్నట్టే చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం కూడా గమనిస్తున్నారు. అక్కడ కూడా ఒక చక్కని మాట ఉంది. ఆ మాటను కూడా మనము చదువుకుందాం. ఇదంతా శారీరక సంబంధమైన రక్షణ మనం చూసినప్పుడు, ఆత్మ సంబంధమైన రక్షణ ఒక మాట చూసినట్లయితే చూడండి, అక్కడ ఒక మాట చదివినట్లయితే 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం ఒక మాటను మనము చదువుకుందాం. చూడండి, అది ఏమనగా ప్రభు అయిన యేసు వారి ఆత్మ రక్షించబడినట్లు శరీరస్తులు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి బలముతో కూడి వచ్చినప్పుడు చూడండి, మనం గమనించినట్లయితే అది ఏమనగా ప్రభు అయిన యేసుక్రీస్తు నందు వారి ఆత్మ రక్షణ పొందుటకై శరీరస్తులు నశింపచేయుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు మీరు ఆయన ఆత్మ అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనము బలముతో ఉన్నాము. చూడండి, ఇక్కడ ఆత్మ సంబంధమైన రక్షణ అదేమనగా ప్రభు అయిన యేసుక్రీస్తు దినమునందు వారి ఆత్మ రక్షించబడుటకై, మన ఆత్మ రక్షించబడాలంటే మన శరీర క్రియలు మనము చంపివేసుకోవాలి. మన శరీర క్రియలు, మన పాప క్రియలన్నీ చంపివేసుకోవాలి. అది ఆత్మైన గొర్రెల కాపురి మనకు ఉన్నాడు. ఆత్మ రక్షించువాడు. నీ ఆత్మను నరకంలో పడకుండా, నీ ఆత్మను ఇచ్చడానికి పాత్రలు కాకుండా ఆయన రక్షించువాడు. ఆత్మ సంబంధమైన రక్షణ మనము కలిగి ఉండేవాడుగా మనం ఉండాలి. అందుకని మీరు మనుషులకి మీరు భయపడవద్దు. ఏమంటారు అక్కడ? మీరు మనుషులకు మీరు భయపడవద్దు. శరీరాన్ని చంపేవారికి, శరీరాన్ని గాయపరిచే వారికి, ఇదిగో మాటలతో గాయపరిచే వారికి, ఇదిగో వారికి మీరు భయపడవద్దు. కానీ ఇదిగో మనుషులకు మీరు భయపడవద్దు. కానీ మీ ఆత్మయు నరకంలో పడవేసే వారికి ఆత్మ సంబంధమైన గొర్రెల కాపరి మనకున్నాడు. ఆత్మల కాపరి, గొర్రెల కాపరి, ప్రధాన కాపరి మనకు ఉన్నాడు. ఎవరైనా అంటే ఆయన రక్షకుడు, ఆత్మ సంబంధమైన రక్షకుడు. నరకంలో పడవేసేవారికి మీరు భయపడాలి. ఎవరికి భయపడాలంట మనము? నీ ఆత్మను, నీ దేహంలో కూడా నరకంలో పడవేసే వారికి మనం భయపడాలి. కానీ మనుషులకు మనం భయపడే వారికి ఉండకూడదు. ఎందుకంటే ఆత్మ కాపరి, నీ ప్రధాన కాపరి అయినా. అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే అదే 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం గమనించినట్టు అక్కడ కూడా ఒక చక్కటి మాట ఉంది. ఆ మాట కూడా మనము చదువుకుందాం. 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం కూడా మాటను మనము చదువుకుందాం. 1వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే మీ విశ్వాసములకు ఫలమును, ఆత్మ రక్షణను పొందుచు మహిమాయుక్తమైన చాలు. ఎక్కడంట? ఆత్మ రక్షణ మనం ఏం చేయాలి? ఆత్మ రక్షణ మనం పొందేవారిగా ఉండాలి. ఆత్మ సంబంధమైన రక్షణ మనం పొందేవారిగా మనం ఉండాలి. అంత మాత్రమే కాకుండా మనం గమనిస్తున్నట్టు యోహాను సువార్త మనం గమనిస్తుంటే అక్కడ కూడా చక్కని మాట ఉంది. ఆ మాట మనం చదివినట్టు యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం కూడా మాట చదివినట్టు అక్కడ కూడా రక్షణ గురించి ఒక మాట ఉంటుంది. ఆ మాట కూడా మనము చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నా. లోకము తన కుమారి ద్వారాగా రక్షణ పొందుటకే గాని లోకములకు తీర్పు తీర్చుటకును దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే లోకము తన ద్వారాగా కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకములకు తీర్పు తీర్చుటకైనా రాలేదు. ఆయన పంపబడలేదు నీకు తీర్పు తెచ్చాడని, నువ్వు నరకానికి వెళ్ళిపోవాలని,
నువ్వు నరకంలో వేదన పడాలని ఆయనకి ఇష్టం లేదు. ఆయన అందరిని ప్రేమిస్తున్నాడు. ఆయన మంచి వాళ్ళ మీదను చెడ్డ వాళ్ళ మీదను ఆయన వర్షమును కురిపిస్తున్నాడు. నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను ఆయన వర్షమును కురిపిస్తున్నాడు. ఆయన నువ్వు నరకంలోనికి ఏడుట, నరకంలో పడిపోవుట ఆయన చిత్తము కాదు, ఆయన ఇష్టము కాదు. అందరూ మారు మనసు పొందాలని నేను లోకంలోకి తీర్పిచ్చేటప్పుడు నేను రాలేదు, కానీ రక్షణ పొందటకు మీ రక్షణ పొందాలని లోకంలోకి నేను తీర్పు తీర్చడానికి నేను రాలేదు. నేనేదో మిమ్మల్ని శిక్షించాలని, మీరేదో నరకంలోకి వెళ్ళిపోవాలని నాకు ఇష్టము కాదు. అయితే లోక రక్షణ మనం ఏం చేయాలంటే మనం నమ్మి బాప్తిసం ఆయన వంటకు మనం తిరగాలి. తిరిగినప్పుడే ఆయన లోకంలోకి ఆయన వచ్చిన దానికి, ఆయన పుట్టిన దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మనం గమనించినట్లయితే అదే ఒక మాట చదివింటుంది. అదే 1వ యోహాను రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ కూడా చక్రం ఉంటుంది. ఆ మాట కూడా మనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? మీరు సత్యమును వాక్యం అనగా మీ రక్షణ స్వార్థ నిమిత్తం క్రీస్తు నిమిత్తం విశ్వాసం ఉంచి వాగ్దానం చేసిన ఆత్మ చేత ముద్రించబడి ఉన్నారు. ఎవరైతే రక్షణ వింటారో, ఎవరైతే స్వార్థని వింటారో, ఎవరైతే రక్షణ స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు ఎవరైతే రక్షణకు అంగీకరిస్తారో, ఎవరైతే రక్షణ సొంత రక్షకుడు హృదయంలో చేర్చుకుంటారో, ఆయన వాక్యం విని ఆయన వాక్యం ద్వారా జీవిస్తారో, ఎవరైతే స్వార్థ విని ఆయన నిమిత్తం ఎవరైతే రక్షణ మారు మనసు పొందుతారో, దేవుడు అనే మాట ఏంటంటే మీ రక్షణ ఏంటంట? మీ రక్షణ మీరు పొందాలి. అలా రక్షణ మనం పొందుకోవాలి. మనం రక్షించడం కోసమే ఆయన లోకంలోకి జన్మించిన వాడిగా ఉన్నాడు. అందుకని మీరు స్వార్థ విషయమై మీరు రక్షణ పొందిన వారిగా ఉండాలి. మీరు ముద్రించి ఉన్నారు, మీ ఆత్మచేత మీరు ముద్రించి ఉన్నారు. ఏంటంట? ఆత్మచేత ఏం చేయాల్సింటే మనం ముద్రించి ఉన్నాము. ఏదన్నా గవర్నమెంట్ వాళ్ళు సీల్ వేస్తే తీయడానికి అవకాశం ఉంటుంది. అది సీల్ వేస్తే ఏ మనుషులు అక్కడికి వెళ్ళి తీయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది గవర్నమెంట్ ముద్ర సీల్ వేశారు దాన్ని. అందుకని నీవు నేను కూడా ఆయన రాత్రుల ద్వారా క్రీస్తు ద్వారా మనము ఆత్మ సంబంధముల చేత మనం ముద్రించి ఉన్న ముద్ర ఎన్నటికీ తరిగిపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ముద్ర ఎన్నటికీ తరిగిపోదు, జ్ఞాపకార్థం ఉంటుంది. నీవు రక్షణ చేత నువ్వు ముద్రించబడి ఉన్నావు. ఒక గవర్నమెంట్ వాళ్ళ సీల్డ్ వస్తే తెలటానికి తీయడానికి అవకాశం ఉండదు. మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మన ప్రభు యేసుక్రీస్తు వారు నీ ఆత్మచేత నిన్ను ముద్రిస్తే కనుక ఎన్నటికీ ఆత్మకి అంతం ఉండదు, ఆత్మకి చావు ఉండదు. నిత్య నైవేద్యంలో మనము ఆ పరలోక పట్టణంలో మనం చేరుకునే వారిగా ఉంటాము. అంత మాత్రమే కాకుండా మనం గమనిస్తుంటే 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం గమనించినట్లయితే అక్కడ కూడా చక్కటి మాట ఉంది. ఆ మాట కూడా మనము చదువుకుందాం. 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం కూడా మార్చండి. అక్కడ కూడా ఒక చక్కటి మాట ఉంది. ఆ మాట కూడా మనం చదువుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉన్నము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము లేనివారమని మనం చెప్పుకునేలా మనమే మోసపుచ్చుకుందాము. చూడండి, మనం గమనించినట్లయితే అక్కడ 7వ వచనం మనం గమనించినట్లయితే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారముగా మనము కూడా వెలుగులో మనం నడిచేవారిగా ఉండాలి. ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు వారు వెలుగులో ఉన్నారు. ఆయన
ఆయన వెలుగులో ఉన్నాడు, ఆయన వెలుగు సంబంధమైన మనిషి, వెలుగులో ఉన్నాడు, పరిశుద్ధుడైన. అయితే మీరేం చేయాలంటే మీరు ఆయన వెలుగులో ఉన్న ప్రకారంగా మీరు మీ వెలుగులో మీరు నడిచేవారిగా ఉండాలి. ఆత్మ సంబంధమైన వారికి మనం నడిచేవారిగా ఉండాలి. చీకటి ఎంత మాత్రం మనం ప్రేమించకూడదు, చీకటిలో మనం ఉండకూడదు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారముగానే నీవు నేను కూడా ఆయన వెలుగులో మనం నడిచేవారిగా ఉండాలి. కానీ చీకటిలో ఎంత మాత్రం మనం నడిచేవారిగా ఉండకూడదు. అందుకనే ఆయన పాపములు ఆ ప్రతి మనిషి పాపము చేయలేదని చెప్పుకునే మనం మోసపుచ్చుకుంటాము. నేను పరిశుద్ధమైన ఎవరు చెప్పుకోలేనికి అవకాశం లేదు. పాపం అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట? వ్యభిచారం చేయడం పాపం, అదే పాపమే. అన్నిటికంటే ముఖ్యమైన పాపం ఏంటంటే, పెద్ద పాపం ఏంటంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపము, అది పాపం. దొంగతనము, వ్యభిచారం అన్ని అవి కూడా పాపాలి. అంతకంటే పెద్ద పాపం ఇంకేదన్నా నేను చేశానయ్యా, నేను ఏం చేశాను, నేను ఏ పాపం చేశాను, నేను చిన్నప్పటి నుంచి నేను ఏ పాపం చేయలేదు, ఏ మనిషిని నేను మోసగించలేదు, ఏ మనిషిని దొంగతనం చేయలేదు, ఏ మనిషిని వ్యభిచారం చేయలేదని చెప్పేసి నువ్వు అనుకుంటామేమో. అది దేవుడిస్తున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంతకంటే మరొక పాపము, ఇంకొక పెద్ద పాపం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంత మాత్రమే కాకుండా అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 20వ వాక్యం మన సజీవులు అక్కడ కూడా చక్కటి మాట ఉంది. ఆ మాట కూడా మనము చదువుకున్నాం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 20వ వచనం కూడా మనము చదువుకున్నాం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 20వ వచనం చదువుకున్నాం. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లు మీ పాపములు తుడిచివే నిమిత్తము మారు మనసు పొంది తిరుగుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి వైపు మనం తిరగాలంట? ఆయన వైపు మనం తిరిగే వారికి ఉన్నాం. మీ కొరకు మీ నిమిత్తము యేసుక్రీస్తు వారు ఆయన పంపినట్లుగా మీరు మీ పాపములు తుడిచివే నిమిత్తము మారు మనసు పొంది ఆయన వైపు తిరుగుడి. మనం మారు మనసు పొంది ఆయన వైపు మనం తిరిగే వారికి ఉండాలి. ఎందుకంటే మీ పాపం తుడిచివేసేవాడు ఆయన పరిశుద్ధుడు, ఏ పాపం లేని వాడు కాబట్టి, పరిశుద్ధుడుగా కన్యక గర్భంలో జన్మించాడు కాబట్టి, ఆయన పుట్టబోయే శిష్యుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన మాత్రమే పాపము క్షమించేవాడు, ఆయన మాత్రమే పాపం తుడిచేవాడు, ఆయన మాత్రమే ఈ పాపం రక్షణ నుండి విడిపించగలిగిన వారు ఆయన మాత్రమే వాడు. కాబట్టి ఆయన చెప్తున్నామంటే మీరు ఆయన వైపు మీరు తిరగాలి. సత్యమైన ఆయన పంపినట్లు, ఆయన మిమ్మల్ని పంపినట్లు మీ పాపములు తుడిచివేయనట్లు మీ నిమిత్తం మీరు మారు మనసు మీరు పొందేవారుగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్యం అంత మాత్రమే కాకుండా రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం కూడా అక్కడ కూడా ఒక చక్కని మాట ఉంది. ఆ మాట కూడా మనం చదివినట్లయితే అక్కడ ఒక శ్రేష్టమైన మాట ఉంది. ఆ మాట కూడా మనం చదివినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం కూడా చదువుకున్నాం. అదేమనగా యేసు ప్రభు అని మీ నోటితో మీరు ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని మీ హృదయమందు విశ్వసించిన యెడల మీరు రక్షింపబడుదురు. ఏమని ఒప్పుకోవాలంట? అని ఏమనగా యేసు ప్రభు నీ నోటితో నీవు ఒప్పుకోవాలి. ఆయన మృతుల నుండి లేచాడని, ఆయన ప్రాణం పెట్టాడని, ఆయన నీ కొరకు రక్తాన్ని చిందించాడని, ఆయన నీ కొరకు బలియాగమై భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడబడ్డాడని, ఆయన చనిపోయి తిరిగి లేచాడని మీ హృదయంలో మీరు విశ్వసించాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. అందుకని మీ నోటితో మీరు హృదయంలో మీరు ఒప్పుకోవాలి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో నీవు ఒప్పుకోవాలి. ఆయన మృతుల నుండి లేచాడని, సజీవుడైన లేచాడని మనం లేచి మనం నమ్మాలి. నీ హృదయంలో నీ విశ్వసించిన యెడల నీవు రక్షణ పొందుతావు, నీవు రక్షించబడతావు. అంత మాత్రమే కావాలి మనం గమనిస్తున్నట్లయితే అదే మనం వాక్యాన్ని మనం గమనిస్తుంది. మార్కు సువార్త 16:16 ఉంటుంది కదా, మీరు నమ్మి బాప్తిసం తీసుకుని రక్షించబడిన తమ్ముడు వారికి శిక్ష విధింపబడదు.
అంత మాత్రమే కాదు, రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం కూడా గమనిస్తున్నది. అక్కడ కూడా ఒక చక్కటి మాట, ఆ మాట కూడా మనం చదువుకున్నాం. ఇంకొక 10 నిమిషాలు నేను ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం ఒక మాట చదువుకుందాం. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని అయినది మొన్నుకొని అలాగు చేయుడి. మనము ఇప్పుడు మనకు రక్షణ మనకు సమీపముగా ఉన్నది. ఏంటంటే మన రక్షణ ఎలా ఉందంట? సమీపముగా. ఎలా ఉండాలి రక్షణ? ఇప్పుడే మనకు సమీపంగా ఉంది. మనం అంటాం అప్పుడు పొందొచ్చులే, ఇంకా వేస్తుంది కదా అంట. రేపు తీసుకుంటా, 2 నెలలు తీసుకుంటా, సంవత్సరాలు తీసుకుంటా, ముస్లింలు ఇప్పుడు కూడా రక్షణ మనసు పొందాలి. అందుకని ఇదే రక్షణ, నేను ఇదే అనుకున్న సమయం, ఇప్పుడే మీకు రక్షణ సమీపంగా ఉన్నది. ఈ రక్షణ ఊరికే మనకు రాలేదు. ఈ రక్షణ వరకు వచ్చిన వాళ్ళకి ఏమన్నా రక్షణ ప్రాణం పెట్టడం ద్వారా ఈ రక్షణ మనకు వచ్చింది. ఏదో ఈ రక్షణ మనకు కొట్టలేదు, కొనుక్కులేదు, కొనుక్కుంటే వచ్చేది కాదు రక్షణ. ఎక్కడో కొనుక్కుంటే మనకు వచ్చే రక్షణ కాదు ఇది. ఆయన మనకు ప్రాణం పెట్టాడు కాబట్టి, తిరిగి లేచాడు కాబట్టి ఎప్పుడు రక్షణ సమీపంగా మనకి ఉంది. అంత మాత్రమే కాకుండా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం కూడా మనం గమనిస్తుంది. అక్కడ కూడా ఒక చక్కటి మాట ఉంది. ఆ మాట కూడా మనము చదువుకున్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. 2వ వాక్యం చదువుకున్నాం. 6వ అధ్యాయం 2వ వచనం. ఇదే అనుకూల సమయము. నీ మొర ఆలకించితిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కనుక కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదే రక్షణ దినము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? ఇప్పుడే రక్షణ, ఇదే అనుకూలమైన సమయము. నువ్వు రక్షణ పొందాలంటే ఇదే అనుకూలమైన సమయము. ఇదే నీకు సమీపంగా ఉన్నది రక్షణ. ఇప్పుడే ఇదిగో మీకు సమీపంగా ఉన్నది. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదే రక్షణ దినము. ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఇదిగో నీ దగ్గరే ఉన్నది, నీకే సమీపంగా ఉన్నది. నువ్వు ఆత్మ రక్షించబడాలి, ఆయనకి ఇష్టము. అంత మాత్రమే కాకుండా చివరిగా మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం ద్వారా చదివినట్లయితే అక్కడ కూడా చక్కని మాట, ఆ మాట కూడా మనము చదువుకున్నాం. కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాం. అక్కడ కూడా చక్కని మాట, ఆ మాట కూడా మనము చదువుకున్నాం. బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి దరిద్ర నిట్టూర్పును బట్టి నేను ఎప్పుడో లేచెదను. రక్షణను చూడండి, రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలగజేసేదను అని యెహోవా సెలవిచ్చిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? రక్షణ కోరుకునే వారికి ఇదే ఇప్పుడే వచ్చి ఉన్నది. అంటే రక్షణ ఏం చేయాలంటే మనము కోరుకోవాలి. రక్షణను కోరుకోవాలి. రక్షణను కోరుకుంటే ఇదే బాధింపబడిన వారికి నేను చేసిన బాధల నుండి ఇదిగో నిట్టూర్పును విడిచు నేను చేసిన ఇదే రక్షణ ఇప్పుడు మీరు కోరుకోనండి. రక్షణ ఏం చేయాలంటే మనం కోరుకోవాలి. కోరుకుంటే కనుక ఆయన ఏం చేస్తాడంట? కలగజేస్తాడు. మనం కోరుకోవటమే మనం చెప్తే మనం కలగజేస్తాడు. కాబట్టి చివరి వాక్యం చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం. మత్తయి సువార్తలో గమనించినట్లయితే ఒక మాట చదువుకొని ప్రార్థన చేస్తున్నాం. మత్తయి సువార్త 4వ
మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఒక మాట చదువుకుందాం, సమయం అయిపోయింది కాబట్టి ఒక మాట చదువుకుందాం. వారు ఆ నక్షత్రము చూచి ఆనంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యులు చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణియు ఘోరమును ఆయనకు కానుకలుగా సమర్పించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే వారు ఆ నక్షత్రము చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారంట. ఇంటిలోనికి వచ్చి ఆ తల్లియు మరియు అను చూసి ఆ శిష్యులు చూసి సాగిల పడి నమస్కారం చేసి ఆయనను పూజించారు. ఈ జ్ఞానులు ఎలాంటి వాళ్ళంటే తూర్పు దిక్కున వారు ఆ నక్షత్రం చూశారంట. నక్షత్రం ఏంటంట, తూర్పు దిక్కున మేము ఆ నక్షత్రం చూసి మేము ఆయన వెంబడించాము. అంటే ఆయన రక్షణ ఎలాంటిది, ఆ నక్షత్రం ఎలాంటిదంటే ఒక చోట నిలబడేది, లేచి నడిచేది రక్షణ. అది ఎలాంటిదంటే ఆ నక్షత్రం ఎలాంటిది, నడిపించేది, ఒక చోటనే ఉండేది కాదు. వాళ్ళ జ్ఞానులు సైతం వాళ్ళు నడిపించినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే ఇంటిలోకి వచ్చి ఆ తల్లి అయిన మరియను ఆ శిష్యును చూసి సాగిల పడి నమస్కారం చేసి ఆయన పూజించారు. అందుకనే ఒక మాట సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం ఏమంటారంటే, నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. నక్షత్రం ఎలాంటిదంటే నీ జీవితంలో ఉదయించేది, నీ జీవితాన్ని నీ బ్రతుకును మార్చేది నక్షత్రము ఎలాంటిదంటే నడిపించే నక్షత్రము, దేవుడు నా చోటికి నడిపించేది. అందుకని యాకోబులో నక్షత్రం ఉదయించినట్టుగా నీవు యాకోబులో నక్షత్రం ఉదయించింది. చూడండి ఒక మాట 24వ అధ్యాయం 15వ వచనం చివరి వాక్యం చదువుకున్నాం. ఆయనను చూస్తున్నారు గాని ప్రస్తుతం ఉన్నట్లు కాదు, ఆయనను చూస్తున్నారు గాని సమీపం ఉన్నట్లు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నక్షత్రం ఎవరో ఉదయిస్తుందంట, యాకోబులో నక్షత్రం ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచు. కాబట్టి ఇప్పుడు మన దేవుని బట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎందుకు ఆయన లోకానికి వచ్చాడంటే ఆయన రక్షించడం కోసం, ఆత్మ సంబంధ రక్షణ పొందడం కోసమే ఆయన లోకంలో పరిశుద్ధుగా నీతిమంతుడిగా జన్మించాడు. అయితే నువ్వు అనుకుంటున్నావేమో నాకు రక్షణ అదే సమీపం, ఇదే అనుకున్న సమయం నీ రక్షణ కోరుకుంటే కనుక ఆయన నీకు రక్షణ కలగజేసేవాడు ఆయన మాత్రమే ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుని దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని సమయాన్ని కుమారుని అప్పగిద్దాం. ప్రార్థన చేసుకున్న చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధమైన నామమున ప్రభా ఘనత మహిమ ప్రభావం తెలుసుకున్న ప్రభా, అయా ప్రభా ఆత్మ సంబంధమైన రక్షణ ప్రభా, శారీరక సంబంధమైన రక్షణ గురించి మేము తెలుసుకున్నాం, శాశ్వత రక్షణ గురించి మేము తెలుసుకున్నాం ప్రభా. నీకు స్తోత్రము నాయనా. అయా నువ్వు రక్షకుడు ఈ లోకానికి ఉదయించిన దేవుడు, వచ్చిన దేవుడు ప్రభా. అయా మేము ఏదో లోకంలో కలిసిపోవాలని ప్రభా, పాత్రలను మేము ఉండాలని, నిత్యనైక్యంలో నేను పాత్రలు కావాలని ప్రభా నీ లోకానికి జన్మించిన రక్షకుడుగా అయా మమ్మల్ని రక్షించడం కోసం లోకానికి జన్మించా ప్రభా. అయ్యా అంత గొప్ప రక్షణ మేము నిర్లక్ష్యం చేసింది అలా మేము ఎలాగో మేము తప్పించుకుంటాం. ఎబ్రిల్కి రాసిన 3వ అధ్యాయం 2వ వచనం ఉన్న ప్రభా, ఇంత గొప్ప రక్షణ మేము నిర్లక్ష్యం చేయకుండా ప్రభా, ఇదే అనుకున్న ఇదే రక్షణ అయ్యా మేము రక్షణ మేము కోరుకునేవారిగా కోరుకుంటే మేము కలగజేస్తా ప్రభా, నడిపిస్తా ప్రభా. స్తోత్రం ప్రభా. అయ్యా అంత గొప్ప రక్షణ మేము పొందుకోని ప్రభా, నీ రాజ్యంలో ఈ పండుగ దినాల్లో నీ రాజ్యంలో మేము చేరేవారికి సహాయం చేయమని అయ్యా ఎంతమైన వాక్యం నీ హృదయాల ప్రభా మీరు నేరుగట్టి మీరు ఫలింప చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.